కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని వీరిద్దరూ అన్నదమ్ములైనప్పటికీ ఇప్పుడు వేరు పార్టీల నుంచి విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరిలో గెలుపెవరిది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని వీరిద్దరూ అన్నదమ్ములు అయినప్పటికీ విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి వేరు పార్టీల్లో వీళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి సార్, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? వీరిద్దరికీ ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి అంటే ఏం చెప్తారు? కేసినేని నాని అంటే మనకు తెలుసు, కేసినేని ట్రావెల్స్ అనేది ఎంత పాపులరో. సో దాని అధినేతగా కేసినేని శ్రీనివాస్ అలియాస్ నాని. సో ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. పిఆర్పిలో ప్రజారాజ్యం పార్టీలో చేరటం ద్వారా. ఆ తర్వాత అది కొద్ది కాలానికే కాంగ్రెస్లో మెర్జ్ అవ్వటం మనకు తెలుసు. దాంతో ఆయన కాంగ్రెస్లో చేరటం ఇష్టం లేక నాని 2013లో సో దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడలోని ప్రముఖ రాజకీయ నాయకుడు మనకు తెలుసు, ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు అప్పుడు పాదయాత్ర చేస్తూ ఉంటే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి 2013లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. 2014లో విజయవాడ నుంచి పోటీ చేసి గెలిచాడు లోక్సభ స్థానం. తిరిగి 2019లో మళ్ళీ రెండోసారి వరుసగా ఎన్నిక. సో మిగతా వాళ్ళు చాలా చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ఆయన అప్పటి వైసీపీ గాలిని తట్టుకొని, వేవ్ను తట్టుకొని మరి గెలిచారు. ఆ తర్వాత నుంచి అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మరి ఏమి ఇబ్బందులు వచ్చాయో మనకు తెలియదు, కానీ టీడీపీలో క్రియాశీలంగా ఉండకుండా కొంచెం వెనకపట్టు పట్టారు, బ్యాక్ సీట్ తీసుకున్నారు. ఎందుకో తెలియదు. సో ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయేమో మనకు తెలియదు. సో చంద్రబాబు నాయుడుకి కష్టకాలం ఎదురైన టైంలో కూడా ఆయన రాకపోవటం, మహానాడుకి ఒంగోలులో మహానాడు జరిగినప్పుడు దానికి రాకపోవటం, సో ఇవన్నీ మనకి తెలుసు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన కూడా దాని గురించి ఏమీ మాట్లాడకుండా మౌనం వహించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. దాంతో ఆయన ఈ పార్టీ వీడిపోయి వైసీపీలో చేరతారు అని ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ మధ్యలో యాక్చువల్గా కేసినేని నానికి ప్రతి ఎన్నికల్లో కూడా, అంటే 2014లో కానివ్వండి, 2019లో కానివ్వండి, ఆయన వెన్నంటే ఉండి ఆయన ఆర్థిక వ్యవహారాలు చూసుకుంది ఎవరంటే చిన్నినే. సో అతని పేరు శివనాథ్, కేసినేని శివనాథ్. సో ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 2022 నుంచి ఆయన టీడీపీలో క్రియాశీలకంగా మారారు. ఈయన ఎప్పుడైతే బ్యాక్ సీట్ తీసుకున్నారో నాని, ఈయన ముందుకు వచ్చి క్రియాశీలంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అన్నా క్యాంటీన్స్, ఆయన అంటే మొబైల్ వెహికల్స్ ద్వారా అన్నా క్యాంటీన్లతోటి అన్నదానం నిర్వహించటం, కుటుంబ మిషన్లు పంపిణీ చేయటం, జాబ్ మేళాలు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. సో అంటే అప్పుడు అంటే జనాల్లో కూడా ఒక వెళుతూ వచ్చింది, అంటే చిన్ని క్రియాశీలం కావటం. సో ఈయన టీడీపీలోకి అన్న ప్లేస్ని ఈయన భర్తీ చేస్తారనే ఊహాగానాలు అప్పటి నుంచే 2022 నుంచే మొదలయ్యాయి. సో తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కాలంలో ఈయన కదలరా అని చెప్పేసి ఒక సభ పెడితే దానికి ఈయన ఇన్ఛార్జిగా పెట్టారు చిన్నిని. ఆ తర్వాత నాని వైసీపీలో చేరారు. యాక్చువల్ వైసీపీలో అధికారికంగా ప్రకటించక ముందే వైసీపీ తరపు నుంచి ఈయన విజయవాడకు పోటీ చేస్తారు లోక్సభకి అని చెప్పేసి అప్పుడే మనకి ప్రచారం మొదలైపోయింది. సో ఈ నేపథ్యంలో మీకు ఇంత చెప్పాను, మహానాడు ఏదైతే జరిగిందో ఒంగోలులో, దాని మీద ఆయన తమ్ముడి మీద విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాడు నాని. ఎంపీ స్టిక్కర్ వేసుకొని వాహనం మీద వెళ్ళాడు అని చెప్పేసి. సో ఇట్లా అన్నదమ్ముల మధ్య గొడవలు బాగా ఉన్నాయి అని చెప్పేసి మనస్పర్ధలు వచ్చినాయి వీళ్ళిద్దరికి. అది కారణం ఏదోమిత్తంగా తెలియదు, కానీ బహుశా ఆర్థికపరమైన విషయాల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పేసి అంటారు. అందు గురించి చిన్ని ఇక్కడ హైదరాబాద్కి వచ్చి
కేసినేని డెవలపర్స్ అని చెప్పేసి ఒక ఫరం పెట్టేసి కంపెనీ పెట్టేసి దానికి సీఈఓగా వ్యవహరిస్తున్నాడు ఆయన. సో అట్లా ఆయన మామూలుగా బీటెక్ చదివాడు ఆయన. అట్లా తను కూడా సపరేట్గా ఒక ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు తన సొంతంగా. సో ఈ రోజుకి సో కేసినేని నానికి గట్టి పోటీ ఇతనే వేస్తాడు, తమ్ముడైతేనే వేస్తాడు అనే ఉద్దేశంతో సో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకి విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా సీటు ఇవ్వటం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఆయన హ్యాట్రిక్ కొడతాడా నాని, లేదా అన్నను ఓడించి చిన్ని గెలుస్తాడా అనేది ఈరోజు అక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా మారింది. ఏంటి మరి మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలిచే అవకాశం ఉంది? కేసు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది విజయవాడ ప్రజలంటే అని చెప్పారు? ఎప్పుడైతే ఈయన టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించకుండా ఆయనకే అంటే వైసీపీకి అంతకుముందు దాకా ఇష్టం వచ్చినట్లు జగన్ని తిట్టినటువంటి కేసినేని నాని ఒక మాట మాట్లాడకపోవటం, వీటన్నిటి వల్ల కూడా ఒక జనాల్లోకి వెళ్ళింది. సో ఈయన టీడీపీలోంచి బయటికి వచ్చేస్తున్నాడు అని చెప్పేసి. సో ఇప్పుడు మనకు తెలుసు రాష్ట్రంలో ఏ గాలి వీస్తుంది గ్రౌండ్ లెవెల్ అనేది. సో దాన్ని బట్టి ఈసారి తమ్ముడి నుంచి తీవ్రమైనటువంటి పోటీని ఆయన ఎదుర్కొంటున్నాడు అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో మనకు అందుతున్నటువంటి సమాచారం. సో చిన్ని అన్నం మీద గెలిచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు ప్రజలు. ఏదేమైనా చూడాలి ఇప్పుడు. అసలు ఇదైతే మొత్తం అంటే రాష్ట్రంలోని పోటీ బాగా రసవత్తరంగా ఉన్నటువంటి స్థానాల్లో విజయవాడ లోక్సభ స్థానం కూడా ఒకటిగా విశ్లేషకులు అందరూ కూడా గతంలో ఇద్దరు అంటే అన్న పోటీ చేసిన సందర్భంగా తమ్ముడు కూడా అన్నకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు కాబట్టి వరుసగా 2 సార్లు కూడా విజయం చేకూరింది కేసినేని నానికి. ఈసారి కేసినేని నాని వైసీపీ నుంచి, అలాగే కేసినేని చిన్ని ఏమో టీడీపీ నుంచి ఒకే పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్న నేపథ్యంలో అసలు ఏంటి అనేది ఇప్పుడు నిజంగా అంటే సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. సో అసలు అంటే కేసినేని చిన్నికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, కేసినేని నానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు ఎలక్షన్స్లో ఏదైతే ఈయన చూసుకుంటూ వచ్చారో వెనక ఉండి అట్లా ఈయన నేరుగా ఓటర్లతో మమేకమైనటువంటి వ్యక్తి చిన్ని. సో ఈ మధ్యకాలంలో ఈ సేవా కార్యక్రమాలతో కూడా ఆయన దగ్గరయ్యారు బాగా ఓటర్లకి. సో ఆ రకంగా నాని కంటే కూడా ఈరోజు అక్కడి ఓటర్లకి ఆ ప్రాంత ఓటర్లకి చిన్ని సన్నిహితుడిగా మారాడని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. సో ఆ రకంగా చిన్నికి విజయావకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనేది ఎక్కువ మంది చెప్తున్నటువంటి విషయం. సో ఈయనకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతకాలంగా ఈ 2 ఏళ్లుగా చిన్నికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కూడా ఈ నానికి కొంచెం కష్టమైనటువంటి వ్యవహారం. అందు గురించి ఆయన చివరికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యతిరేకమైనటువంటి గాలి వీస్తున్నదనే చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.